దేవుని యొక్క భయము మనల్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా చూస్తుంది. దేవుని యొక్క గ్రంథంలో ఎవరు దేవునికి భయపడ్డారు స్త్రీలు, వారు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారో అని ఒక చక్కటి ఉదాహరణ నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే అక్కడ మనకి చక్కటి దేవుని యొక్క భయం కలిగిన 2 హెబ్రీ స్త్రీలు కనిపిస్తారు. చూడండి 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడ్ల వాన్ని చంపుడి, ఆడుదైన ఎడ్ల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పెను. మనందరికీ తెలుసు ఇది ఇజ్రాయేలీల యొక్క నిర్గమానికి ముందు జరిగిన సంభవం అన్నమాట. యాకోబు ఇప్పుడు ఎక్కడున్నాడు? యాకోబు వంశస్థులు ఐగుప్తులో ఉన్నారు. ఏసేపును బట్టి మరి అది మనం చక్కగా కీర్తనలో కూడా ఉంటుంది. వీరందరిని బట్టి కరువు వస్తే అని చెప్పి దేవుడు ఒకరిని ముందుగా పంపించాడు. ఎవరు అంటే ఏసేపు. ఈ ఏసేపు ఐగుప్తులో వదిలినట్లు మనం నేర్చుకుంటాం. కానీ ఏసేపు చనిపోయిన తర్వాత ఏసేపు నెరగని ఒక రాజు వచ్చినట్లు మనం చూస్తాం. అక్కడ ఇజ్రాయేలీలు బహుగా అభివృద్ధి చెందటం తెలిసి వారు ఒకవేళ అంతగా అభివృద్ధి చెందితే మరి వారి యొక్క అధికారాన్ని వారు తిరస్కరిస్తారు అన్న భయంతో ఇక్కడ ఆ ఫరోకి ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన కలిగింది అంటే ఆ జనరేషన్ని మొత్తం, ఆ తరాన్ని మొత్తం లేకుండా చేయాలి అని. కాబట్టి మగబిడ్డల్ని చంపేయాలని ఒక ఆలోచన కలిగింది. దానికి ఫరో ఉపయోగించుకున్న ఛానల్ ఏంటి అంటే ఈ యొక్క మంత్రసానులు. ఎవరు వాళ్ళు? షిఫ్రా పూయ. అంటే వీరిద్దరు మాత్రమే కాదు, కానీ వీరందరూ కూడా ఆ మంత్రసానులకి ఒక ప్రతినిధులు, ఒక రిప్రజెంటేటివ్స్ అనమాట. లేదంటే మంత్రసానుల్లో వాళ్ళు లీడర్స్ అయి ఉండొచ్చు. వారికి చెప్తే ఆ యొక్క విషయం మిగిలిన వారికి కూడా చేరుతుందని మరి ఫరో వారిని పిలిచి ఈ రీతిగా చెప్పినప్పుడు వారు చూసారా, చక్కటి మాట ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. చూసారా, ఈ మంత్రసానులకి ఒక ఆర్డర్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చి? కింగ్, రాజు నుంచే ఒక ఆజ్ఞ వచ్చింది. రాజు ఆజ్ఞ నెరవేర్చకపోవటం, అది కూడా రాజు అధికారం కింద ఉన్న వాళ్ళు నెరవేర్చకపోవడం ఏమైనా అయ్యే పనేనా? గవర్నమెంట్లో ఉంటూ, గవర్నమెంట్ కింద ఉంటూ, గవర్నమెంట్ రూల్స్కి అగెనిస్ట్గా మనం ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేం. ఇప్పుడు ఈ మంత్రసానులు ఒకవేళ ఫరో చెప్పింది కనుక దాన్ని పాటించకపోతే, వారు ఫరో యొక్క మాటను కనుక వారు వినకపోతే, ఏమాత్రం ఫరో వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి వాళ్ళ యొక్క జీవనాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదము. ఇన్ని వారు నష్టపోయే అవకాశము చాలా ఉంది. కానీ అక్కడ మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అయితే, చూసారా, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేస్తురి అని అడిగాను. మరి వీళ్ళు చేశారు, కానీ ఖచ్చితంగా రాజు దగ్గరికి వారు దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్నారు. చూడండి, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఎవరు? ఫరోకి శత్రువులు. ఆ జాతినే వాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఈ మంత్రసానులకి ఎంత ధైర్యం ఉంటే పోయి ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నారు? ఎవరిని పొగుడుతున్నారు? ఎవరి వంటి వారు కాదంటున్నారు? ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వాళ్ళు చాలా ఎంత ధైర్యం ఉండాలండి. వాళ్ళు రాజు చెప్పిన పని చేయకపోవడమే కాక ఆ రాజు ఎదుట నిలవబడి ఎవరి పక్షాన్ని మాట్లాడుతున్నారు? ఎవరిని పొగుడుతున్నారు? హెబ్రీ స్త్రీలని పొగుడితే ఏం చెప్తున్నారు చూడండి. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపేవారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఈ మాట కొంత నిజం, కొంత అబద్ధం. నిజంగా వాళ్ళు చాలా చెరుకైన వారే. వారి యొక్క దేవుడు వారికి ఇచ్చిన గొప్ప కృప, చక్కగా వాళ్ళకి ఏమైంది? సహజమైన కాన్పులు, చాలా త్వరితమైన కాన్పులు. అందుకే కదా వాళ్ళు అంతగా మల్టిప్లై అవుతున్నారు, అంతగా అభివృద్ధి చెందుతున్నారు. మరి అదే విషయం, అది సత్యమే. కొంత ఏంటంటే వీళ్ళు ఆ బిడ్డల్ని చంపడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడలా. ఎందుకు? కారణం ఏంటి? వారు ఎవరికి భయపడుతున్నారు? ఒకవేళ నిజంగా రాజు చెప్పినట్లు కనుక చేస్తే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ చెప్పండి. రాజు నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే వారికి ఎన్నో బహుమతులు, ఎన్నో మరి బహుమానాలు వాళ్ళు పొందుకునే అవకాశము ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి. ఎందుకు దేవునికి భయపడ్డారు అంటే వారు దేవునికి భయపడటం వల్ల వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు కదా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె వారిని విస్తరింప చేస్తానని దేవుడు చెప్పాడు. అవునా కాదా? అసలు ఇదంతకన్నా ముందే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో
దేవుడు స్త్రీ సంతానం గురించి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు స్త్రీ సంతానం గురించి వాగ్దానము చేశాడు. మరి అపవాది, మరి ఆ స్త్రీ సంతానం నుంచి రేపు ఎవరు రాబోతా ఉన్నారు? మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువు రాబోతూ ఉన్నారు. కాబట్టి మరి అపవాది ఏదో ఒక రీతిగా మొదటి నుంచి వారిపైన దాడి చేస్తూనే ఉంది. అదే ఇక్కడ మొట్టమొదటి దాడి ఎవరి మీద అంటే, ఎలా అంటే ఐగుప్తు రాజు ఆ యొక్క తరాన్ని, ఆ మగబిడ్డలందరినీ కూడా లేకుండా చేయాలి, అంతటితో ఆ ఇజ్రాయేలీల యొక్క జనాంగం లేకుండా పోతుంది అన్నది ఫరో యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క ఉద్దేశం అదా? దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే వారి ద్వారా సకల జనులు ఆయన యొక్క నామాన్ని తెలుసుకోవాలి, సకల జనులు కూడా వారి ద్వారా ఆశీర్వదించబడాలి. అది దేవుని చిత్తం. కాబట్టి ఈ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క మంత్రసానులు ఎలా నెరవేర్చారు అంటే వారు దేవునికి భయపడ్డారు. మరి చెప్పాలి అంటే ఇహలోక సంబంధంలో మనం ఖచ్చితంగా అధికారికి భయపడాలా వద్దా? ఖచ్చితంగా భయపడాలి. కానీ అంతకన్నా ముందు వారందరికీ అధికారం ఇచ్చింది ఎవరిని? వారందరికీ అధికారం ఇచ్చింది ఎవరికి? దేవునికి. కాబట్టి దేవుని కనుక మనం దేవుని విషయాల్లోకి వచ్చినట్లయితే ఇహలోక సంబంధమైన అధికారాలను ఖచ్చితంగా తిరస్కరించవచ్చు. ఈ పని ఎవరు చేశారు? షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు రాజాజ్ఞకు భయపడలేదు, ఏమాత్రం భయపడలేదు. ఎందుకు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు పేరు పెట్టి పిలవడానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సంకోచించలేదు. అంటే వారికి ఎవరు ముఖ్యం? దేవుడే